అయినా కూడా కోచింగ్ సెంటర్ నుండి మా బాబు బయటకు రాలేడు. తన జీవితం ఏంది, తన పట్టుదల ఏంది, తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాడు. అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టారు. పెట్టిన తర్వాత గత ప్రభుత్వము ముందు ప్రభుత్వం పెట్టారు. పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్ లో ఏదో జరిగింది, అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు. సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్ లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు. అప్పుడు క్వాలిఫై అయ్యారు. అప్పుడు తమ్ములు ఏదన్నారు, అంతా ఎవరి మిస్టేక్స్, పిల్లల మిస్టేక్స్ కాదు కదా. అది కూడా తన్నుకొని బయటపడ్డారు. థర్డ్ ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయినారు. మెయిన్స్ రాశారు. మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతో మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము, ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా, రాజకీయ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టయితే ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. తల్లిదండ్రులది మరి సగం జీవితం అయిపోయింది. మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్ లో వాళ్ళు అనేది కాన్ఫిడెన్స్ గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా బాబుని ఊరికి తీసుకెళ్లి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా గానీ ఊరికి తీసుకెళ్లి రాజకీయ నాయకులు గాని, ఊర్లో ఉన్న వాళ్ళు గాని, మండల్ వాళ్ళు గాని అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు అంటే పలానా బాబు, పలానా ఉదయ్ కిరణ్, ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డాడు, అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకున్న బాబా అని 10th ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్ళకు పరిచయం చేసిండ్రు. ఇలా కష్టపడండి, ఇలా చదవండి, ఇలా మార్కులు తెచ్చుకోండి, మన వ్యవస్థకు అనేది మార్చుదాము అని. ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతుంది. అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి? తినే అన్నాన్ని నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు. చెప్పండి, అది వేరుకొని తిమ్మంటారా? ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా? ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు. సపోజ్ న్యాయ వ్యవస్థను నేను తప్పు పట్టట్లేదు, న్యాయానికి ఎప్పుడు అభినందనలు. మేము అందరినీ గౌరవిస్తాం, మీడియా వాళ్ళని గౌరవిస్తున్నాను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాను. కింద పడ్డ అన్నాన్ని మళ్ళీ తిరిగి తినండి అంటున్నారు, రాయండి అంటున్నారు. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి, మెయిన్ ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్ వచ్చి, ర్యాంక్ వచ్చి, మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము, మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి? రాజకీయ వ్యవస్థలో వేసుకోండి, విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు, నా పిల్లల భవిష్యత్తు గురించే, ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము. ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి. మీరు ఏ పార్టీలు ఏంటి అని నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. నేను నా బాధతో నా పిల్లలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల బాధతో అంటారు. 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఈ 3 కోట్లు అనేది ఎంత, అసలు పిల్లల్ని సంస్కారంతో పెంచి ర్యాంకులు సాధించి పట్టుదలతో చదివిస్తే ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితి. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు, జాబ్ వచ్చింది అంటే అది ఎంత తలదించుకోలేని పరిస్థితి. రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది. తప్పు చేసి రోడ్డు పడినట్టు కాదు, ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది. మా బాధలు అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు అందరినీ కలవాలంటే కలవలేరు. ఏ సీఎం ను గాని, ఇంకా ముందు ప్రభుత్వాలను గాని, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరిని తప్పుపడట్లేదు. వ్యవస్థ అనేది, సిస్టమ్ అనేది మారాలి. ఇప్పుడు ఇంతకు ముందు పిల్లలు, ఇప్పుడు మొన్న 10th అయిపోయిన పిల్లలు, ఇంతకు ముందు పిల్లలు, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, మా పిల్లలందరికీ మా బాబుని ఆదర్శంగా చూపించిండ్రు, ఇలా చదవాలి, ఇలా రాయాలా అని. రేపు పిల్లలు ఏమనుకుంటారు? మా బాబుకి జాబ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది. గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక ఇంతమంది అటెండ్ చేస్తారన్న గ్యారంటీ నాకు లేదు. అలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ర్యాంక్ వచ్చి మెడికల్ అయ్యి అన్నయ్య ఇంకా కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. రేపు నోటిఫికేషన్ పడ్డాక కూడా వీళ్ళు రాస్తారని గ్యారంటీ ఏముంది? వాళ్ళకి నమ్మకం ఉంటుందా? ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారా? ఇది 4th టైము. ప్రిలిమ్స్ 3 టైమ్స్, మెయిన్స్ 1 టైం, 4th టైం. వాళ్ళ మైండ్ అంత ఉంటదా? కాన్ఫిడెన్స్ కోల్పోరా? ఎందుకు ఇవన్నీ? ఎందుకు? పిల్లల భవిష్యత్తును ఆలోచించి మాట్లాడుకోండి. ఆలోచించి ఏదన్నా ఉంటే ఆచి తూసి 100% ప్రూఫ్ అనేది చూసుకొని పిల్లల మీద గాని, ఎగ్జామ్ మీద గాని మీరు మాట్లాడండి.
అనవసరంగా ఏదో వాళ్ళు వీళ్ళు నలుగురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నట్టుగా నిందలేయకండి.